చూడండి, ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఇది జనరల్గా అందరికీ ఉన్న ప్రాబ్లమే. ఇప్పుడు ఏదైనా ఒక గోల్ పెట్టుకొని ఆ గోల్ వైపు ఏదో చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక 2-3 రోజుల్లో లేకపోతే 2-3 వారాల్లో చేయంగానే దాని గురించి డ్రాప్ అయిపోతారు కంటిన్యూ చేయకుండా. సో ఇక్కడ వితౌట్ డ్రాప్ అవ్వకుండా కంటిన్యూ చేయడం ఎలా, గోల్ రీచ్ అవ్వడం ఎలా చూసుకుంటే, మీరు గోల్ సాధించే ముందే, గోల్ స్టార్ట్ చేసే ముందే మీరు కనుక ఒక నోట్ రాసుకున్నారనుకోండి, మీరు ఇది నేను ఎందుకు పెట్టుకుంటున్నాను, ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, దీనివల్ల నాకు కలిగే లాభాలు ఏంటి, దీనివల్ల నాకు ఒరిగేది ఏంటి, ఇవన్నీ ఒక పేజ్లో పెట్టుకొని దాన్ని మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకొని, లేకపోతే మీరు అప్పుడప్పుడు చదువుకోవడానికి వీలుగా ఉండే ప్లేస్లో మీరు డిస్ప్లే చేసి పెట్టుకుంటే, మీరు ఎప్పుడైతే మీకు అది వదిలేద్దాం అనిపిస్తుందో, ఈ చిరాకు వచ్చి వదిలేద్దాం అనిపిస్తుందో, లేకపోతే ఇది ఇంకా నా వల్ల కాదు, నేను దీన్ని కంటిన్యూ చేయలేను అనే ఉద్దేశంతో మీరు దాన్ని వదిలేయాలనిపిస్తుందో, అప్పుడు మీరు అది చదువుకున్నారనుకోండి, మీరు రాసి పెట్టుకునింది, మీ బ్రెయిన్ రీవైర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. దాని గురించి మీరు చాలా, ఇది ఒక కాన్సెప్ట్ ఉంది, దీన్ని ఏమంటారంటే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మీ బ్రెయిన్ చెప్పినట్టు మీరు చేయడం కాదు, మీరే ఒక విధమైన ఒక పద్ధతిని ఫాలో అయ్యి మీ బ్రెయిన్ ఆలోచన విధానాన్ని మీరు మార్చచ్చు. అరే, నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు, ఇలా చేస్తే బెటరు అని చెప్పి మీ బ్రెయిన్కి మీరు చెప్పడం స్టార్ట్ చేయొచ్చు. అది గుడ్ థింగ్ ఏంటంటే, గుడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ బ్రెయిన్ నమ్మేస్తుంది. ఒకసారి నమ్మదు, అంటే ఒక్కసారి 2 సార్లు చెప్తే అయిపోదు, మళ్ళీ చెప్పడం వల్ల బ్రెయిన్కి ఏదైనా సరే అది నమ్మేస్తుంది. అప్పుడు మీకు నచ్చిన డైరెక్షన్లో వెళ్ళడానికి మీకు కోఆపరేట్ చేస్తుంది మీ బ్రెయిన్. దీన్నే న్యూరోప్లాస్టిసిటీ అంటారు. మేబీ నేను చెప్పేది ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ అది కాన్సెప్ట్. కానీ మీరు కనుక ఈ పద్ధతి ఫాలో అయితే, మీరు చిన్న గోల్స్ దగ్గర నుంచి పెద్ద గోల్స్ వరకు మీరు అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. నేనైతే ఒక 2-3 చిన్న టాస్క్లు నేను కంప్లీట్ చేయడానికి నేను ఇదే పద్ధతి ఫాలో అయితే నాకు చాలా 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 కరెక్ట్గా అనిపించింది. చాలా బాగుంది అనిపించింది ఈ పద్ధతి. సో మీరు కూడా ఏదైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, మీకు ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇట్లా రికార్డ్ చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.